ఆ కాలపు పాత హీరోయిన్ షౌకార్ జానకి మన మధ్యలో లేరు. తను పరమపదించింది. సో తను 400 చిత్రాల్లో పైన హీరోయిన్గా నటించిందంట. సో తను జీవితం లైక్ సినీ జీవితం అనేది ఒక మూవీతో మొదలైంది. అది షావుకారు సినిమా. అదొక మంచి సూపర్ హిట్ ఇచ్చేసరికి తన పేరుకి ముందు ప్రిఫిక్స్ అయిపోయింది షావుకారు జానకి అని చెప్పి. నామోచిత్యం ఆ రకంగా వచ్చిందనమాట. యాక్చువల్ పేరు తన జానకి. సో ఆ సినిమా హిట్ అయ్యేసరికి షావుకారు జానకిగా ఎస్టాబ్లిష్ అయిపోయింది. అక్కడి నుంచి మొదలైన తన సినీ ప్రయాణం 400 చిత్రాల్లో హీరోయిన్గా అన్ని పలు భాషలో నటించింది. సో తను 15వ ఏటనే తను హీరోయిన్గా అవకాశాలు వచ్చాయట. సో కానీ వాటిని ముందుకు తీసుకెళ్దామంటే ఇంట్లో సభ్యులు యాక్సెప్ట్ చేయలేదంట. సో దాంతో అక్కడే అయిపోయిందంట. ఆ తర్వాత తను రేడియో ఇంజనీర్ శ్రీనివాసన్ని మ్యారేజ్ చేసుకుంది. సో చేసుకున్న తర్వాత తను చాలా కష్టాలు పడిందంట. ఆస్తి పంపకాల్లో తను పెద్ద కుటుంబం ఉండడం వల్ల తనకు ఆస్తి పంపకాల్లో చిల్లి గవ్వ కూడా రాలేదట. రాకపోయేసరికి ఎలా పూట గడవడమే కష్టమైపోయిందంట. సో అలాంటి పరిస్థితుల్లో ఇక తర్వాత కొన్నాళ్ళకి తన హస్బెండ్ ఎంకరేజ్ చేస్తే సినిమా ఇండస్ట్రీలో షావుకారు సినిమాతోటి మొదలైంది తన ప్రపంచం. సో కొన్నాళ్ళ తర్వాత భర్తతోటి కూడా విభేదాలు వచ్చాయట. విభేదాలు వచ్చిన తర్వాత ఇక సొంతగా పిల్లల్ని మొత్తం తనే పోషించి పెద్ద చేసిందంట. సో ఆ సినిమాలో కొన్ని లైక్ చనిపోయినప్పుడు సపోర్ట్ గురించి అని చెప్పేసి వాళ్ళ చుట్టాల వాళ్ళ ఇంటికి వెళ్తే సో వాళ్ళు మొహం మీదనే డోర్ వేసేసారంట. నువ్వు సినిమాలో యాక్ట్ చేస్తున్నావు, సో అవన్నీ డిఫరెంట్ హీరోలతోటి తాళి కట్టించుకుంటున్నావు, ఫస్ట్ నైట్ సీన్లు చేస్తున్నావు అని చెప్పేసి పాండవులు తుమ్మెద పంచ పాండవులు యమ్మ తుమ్మెద ఈ పాట గుర్తే ఉంటుంది ఫస్ట్ నైట్ సాంగ్. సో అలాంటివన్నీ చేస్తున్నావు అని చెప్పి వాళ్ళకు ఒక దురభిప్రాయం ఉండేదన్నమాట. సో అన్నీ ఇట్లా చేస్తున్నాం అని చెప్పేసి ఇంటికి కూడా రానియలేదంట. సో పూట గడవడమే కష్టం అయిపోయిందంట. సో దాంతో ఇక సినిమాలో ఇక మంచిగా అవకాశాలు వచ్చినాయి కాబట్టి అలా ముందుకు సాగిందనమాట. సో తన సొంత సిస్టర్ కృష్ణకుమారి కూడా తను హీరోయిన్, ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేసింది. సో ఇప్పుడు షౌకార్ జానకి తను 96 సంవత్సరాలు జీవించింది. 96వ ఏట చనిపోయింది. సో ఆమెకు ఆత్మకు శాంతిగా కూర్చాలని చెప్పి మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. తను రీసెంట్గా నటించిన సినిమా 2023లో వచ్చిన అన్నీ మంచి శకునములే అనే సినిమాతోటి తను లాస్ట్ సినిమా అదేగా గుర్తుండిపోయింది. సో ఇలాంటి గొప్ప నటికి మనము కంపల్సరిగా నివాళులు అర్పించవలసిందే. మనస్ఫూర్తిగా తనకు నమస్కారం చేసి శ్రద్ధాంజలి ఘటిస్తాము. సో